క్రైస్తవులపై ఇంత దారుణమైన దాడుల. అనంతపురంలో ఆదివారం కొరకోడు గ్రామంలో దారుణమైన దాడి చేశారు. సువార్త చేస్తున్న వారిని రాళ్లతో కొట్టి క్రైస్తవుల వాహనాలను ధ్వంసం చేసి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ బలవంతంగా క్రైస్తవులను కూడా జై శ్రీరామ్ అని అనమంటున్నారు. భారతదేశంలో ప్రతి చోట క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. రీసెంట్ గా క్రైస్తవులు తమ మందిరాలలో క్రిస్మస్ ప్రార్థనలు చేసుకుంటుండగా క్రైస్తవ మందిరాలలో ప్రవేశించి పాస్టర్లను కొట్టి క్రిస్మస్ ఆరాధనలను అడ్డుకొని మత ఉన్మాదాన్ని ప్రదర్శించారు. షాపింగ్ మాల్లో క్రిస్మస్ డెకరేషన్ ని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఈ మతోన్మాదులు. బలవంతపు మత మార్పులు ఎవరు చేస్తున్నారు? జై శ్రీరామ్ అని హిందూ పేరు అడ్డం పెట్టుకున్న మతోన్మాదుల లేక క్రైస్తవులారా, మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ప్రభువు రాక అతి సమీపంగా ఉన్నది. సహదాసులు లెక్క పూర్తి అవ్వగానే ఆయన వచ్చేస్తారు. ఆయన వాకిటినే నిలిచి ఉన్నారు. యేసును నమ్ముకున్నందుకు రేపు ఈ మతోన్మాదులు నిన్ను చంపడానికి కూడా వస్తారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు నీ సమాధానం ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టుగా, నేను దేవుడినని నిన్ను చంపువా అని ఎదుట నువ్వు చెప్పుదువా? ఈ మాట దేవుడు అడుగుతున్నాడు. మతోన్మాదులు చంపడానికి వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? యేసే నా దేవుడు, యేసు నీకు రక్షకుడని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? క్రైస్తవుడా, ప్రాణం పోయినా యేసును మాత్రం విడవకండి.